వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2024 వరకు ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచుకోవచ్చో, లూటీ చేయవచ్చో అన్ని రకాలుగా లూటీ చేసి, దోచుకుని, అక్రమాలు చేసి, దుర్మార్గాలు చేసి ఎంత దారుణంగా వ్యవహరించాడో మనం చూసాం. ఆ బాధలు పడలేక ప్రజలు స్పష్టంగా 2024లో 11 సీట్లకు పరిమితం చేసి కట్టడి చేశారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అభివృద్ధి సంక్షేమం అద్భుతంగా నడుస్తుంది. దాంట్లో ఎవరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించజాలరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి పరిమితులు విధించిన ఈ 2 సంవత్సరాల కాలంలో అతను ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సంక్షేమం పట్ల, ప్రజల పట్ల వారి దృక్పథాన్ని చూపించి వారి కోసం పోరాడాలి. ప్రజా సమస్యలు ఎలుగెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అలాంటి కార్యక్రమం ఒక్కటే చేసిన పరిస్థితి కనపడలా. ఏ కార్యక్రమం చేపట్టినా విధ్వంసం, దుర్మార్గం, అన్యాయం, ప్రభుత్వం మీద అపనందలు, ఇష్టాల రీతిగా బూతులు, అబద్ధాలు, ఇదే వరవడే కొనసాగుతూ ఉంది. జైలుకి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా హత్యలు చేసిన వాళ్ళని, రోడ్డు యాక్సిడెంట్ల ప్రమాదాలకు గురి చేసి మరణించిన వారిని పలకరించకుండా, బాధితులను పలకరించకుండా క్రిమినల్స్ని పలకరిస్తా కూర్చున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఒక పార్టీ అధ్యక్షుడు చేయాల్సిన పనులనే ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సైకాలజీలో పిహెచ్డి చేసిన కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ నా ప్రశ్న మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు, మీకు గ్రహించే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, సహజంగా రాజకీయ పార్టీ అధ్యక్షుడు లేదు మాజీ ముఖ్యమంత్రి అంటే ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజలతో మమేకమే పనిచేయాలి, ప్రజల కోసమే ప్రభుత్వంతో పోరాడాలి. అవన్నీ పక్కన పెట్టి జైళ్ళ చుట్టూ, నేరస్తుల చుట్టూ, క్రిమినల్స్ చుట్టూ, వాళ్ళ చుట్టూ తిరగడానికి గల కారణం ఏముంటుందంటారు? అతని మనస్తత్వం ఏదై ఉంటుంటారు? ఇప్పుడు ఈ విషయంలో నేనేమంటానంటే, ఒకటి కన్స్ట్రక్టివ్ థింకింగ్, 2 డిస్ట్రక్టివ్ థింకింగ్. ఈ 2 రకాల భావజాలం ఉంటుంది మనుషులకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్యూర్లీ డిస్ట్రక్టివ్ థింకింగ్ ఉన్నటువంటి ఫ్యాక్షనిస్ట్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రజా వేదిక కోల్చడం ద్వారా ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం ఆలోచన చేయాలి. మీరు అన్నారు, ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజలకు ఎలా ఉపయోగపడాలా అన్న ధోరణిలో ముందుకెళ్తుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా ప్రజలకి సరిగా ఈ అధికార పక్షం చేస్తుందా లేదా, చేయకపోతే ప్రజా సమస్యలేంటి, వాళ్ళకి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకెళ్ళాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. లేదా ప్రధానంగా రాజకీయ నాయకులకి ఓట్లేసి ప్రజలు ఎన్నుకుంది, అది ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా సెకండరీ. కానీ అసెంబ్లీ, దేవాలయం లాంటి అసెంబ్లీలోకి వెళ్ళి ఈ సమస్యల్ని ప్రతిబింబించాల, నిలదీయాల ప్రభుత్వాన్ని. అప్పుడు ప్రభుత్వాన్ని నిగ్గు తేలిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాడు? చేయాల్సింది ఈ రోలుని చేయకుండా ఎస్కేప్ అవుతున్నారు. ఎందుకంటారు? ఎందుకంటే ప్రజా సమస్యల మీద నిలదీయటానికి, పోరాటం చేయటానికి ఈయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే బికాజ్ ఆఫ్ హిజ్ మైండ్ సెట్. ఇక్కడ 2 రకాలు రాజకీయ నాయకులు. ఒకటి ప్రజలతో కనెక్ట్ అయి, ప్రజలతో మమేకమై, ప్రజల కోసం పోరాడిన వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు. 2వ టైప్ ఆఫ్ రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే గతంలో ఉన్నారు, అదే సాంప్రదాయం ఇప్పుడు కూడా కొంతమంది దగ్గర కంటిన్యూ అవుతుంది. నేను ప్రజల తరఫున పోరాడను, ప్రజల్ని భయపెడతా, నాకు ఓటు వేయకపోతేనా సప్త సముద్రాల అవతలున్న బట్టలొప్పదీసి తీసుకొస్తా. ఆఖరికి పోలీసులు కూడా అదే మాట. ఎవడైనా సరే, అది అధికారులైనంతే, పోలీసులైనంతే, రాజకీయ నాయకులైనంతే. అంటే ఒక భయభ్రాంతులకి గురి చేసి, నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే నిన్ను వదిలిపెట్ట అనేది భయపెట్టి లొంగ తీసుకునేటువంటి వికృతమైన ఆలోచన కలిగినటువంటి మెంటాలిటీ. కానీ అన్ఫార్చునేట్లీ డేస్ ఆర్ చేంజ్డ్. వీళ్ళు అప్డేట్ అవ్వాలా, లేకపోతే అవుట్డేట్ అవుతారు. ఇప్పుడు ప్రపంచం అంతా జన్-జీ, జన్ ఆల్ఫా ఈ స్టేజ్ గురించి మాట్లాడుతున్నారు. సార్, మీరు జన్-జీ ఉన్నా, జన్ ఆల్ఫా ఉన్నా, వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాల గురించి మాత్రం ఆలోచిస్తారండి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంక్లూడింగ్. కానీ సమాజంలో కొంత శాతం, 10 మందో 10% 20% అరాచకాలు చేసేవాళ్ళు, రౌడీలు చేసేవాళ్ళు, గోండాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, మట్టలు చేసేవాళ్ళు ఉంటారు కూడా. వాళ్ళ వల్లే సమాజానికి ఇబ్బంది, భయం కూడా. 80% ఉన్న జంజీ ఆ 10% మందిని ఎదుర్కోవడానికి అవకాశం లేదు, ఆ ప్రయత్నం కూడా చేయరాళ్ళు.
కానీ ఆ 10% మందిని 20% మందినో జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి వాళ్ళని తన బానిసలుగా మార్చుకుని ఒక విధ్వంసం చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టడం అనిపిస్తూ ఉంది. ఆ విధ్వంసం ద్వారా ప్రజల్ని భయపెట్టడం ద్వారా నా వైపు అధికారులనైనా తిప్పుకుంటా, అధికారంలో ఉన్న నాయకులనైనా భయపెట్టి తిప్పుకుంటా, ఓటర్స్నైనా తిప్పుకుంటా అన్న ఒక ఆలోచన. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు ఓదార్పు యాత్ర అని పేరుతో యాత్రలు చేస్తున్నాడు. అది ఓదార్పు యాత్ర కాదు, ఊరేగింపు యాత్ర. ఊరేగింపే. ప్రతి యాత్ర కూడా శాంతి భద్రతల సమస్య. ప్రతి యాత్రలో త్రొక్కిసలాట, రప్ప రప, లేదా కారు కింద నిమ్మకాయ తొక్కినట్టు తొక్కి పక్కన పడేయటం. లేదా ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధితులకు కదా అండగా ఉండాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ జీవితం స్టార్ట్ అయింది ఈ యాత్రతోనే. తండ్రి గారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర. సో యాత్రతోనే స్టార్ట్ అయినటువంటి ఆయన రాజకీయ జీవితం మళ్ళీ అదే కంటిన్యూ యాత్ర పేరుతో రచ్చ చేసే పనికి శ్రీకారం చుట్టారు. బాధితుల్ని పరామర్శించాలా, నిందితుల్ని పరామర్శించాలా? ఎక్కడన్నా ఉందా? సమాజంలో వస్తున్న ప్రశ్న ఇదే. ఎవడైనా బాధితుని పరామర్శిస్తాడు, తులం ఫలం సాయం చేస్తాడు. కానీ బాధితుని పక్కన పెట్టి బాధితుని కించపరుస్తూ అతనికి 40 ఏళ్ళు వచ్చినాయి కదా పోతే పోయాడు, దానిపోయి దానయ్య కదా పోతే పోయాడు అనంటూ మాట్లాడుతూ నేరస్తుని సమర్థిస్తూ నేరస్తుతో మాట్లాడుతున్నాడు, నేరస్తుని ఓదారుస్తున్నాడు. అది ప్రమాదం. అది ఇక్కడ ఇంకొక చిన్న మీకు క్లారిఫికేషన్ ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాలు తండ్రి గారి దగ్గర నుంచి వచ్చి ఉండవచ్చు ఫ్యాక్షనిజంతో సహా. కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విషయం తీసుకుంటే 2003లో చంద్రబాబు నాయుడు గారి మీద తిరుమలలో మైన్స్ పేల్చేసి బ్లాస్ట్ చేశారు. అది మనకు గుర్తుంది. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఈ నక్సలైట్స్ ఇది పేల్చి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం తిరుమలలో జరిగిన ఘటనలో గంగిరెడ్డి అనే ఒక ప్రధానమైన రాజశేఖర రెడ్డి గారి రైట్ లెఫ్ట్ హ్యాండ్ క్లోజ్ మనిషి. ఆ గంగిరెడ్డి ఈ నక్సలైట్స్కి సహాయపడ్డారు, ఈ మొబైల్స్ ఇచ్చి వాళ్ళకి అంత కనెక్ట్ చేసి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకి సపోర్ట్ చేశాడు అని ఒక అభియోగం ఏం లేదు సార్. అక్కడ స్పష్టం బోమన కరుణాకర్ రెడ్డి, గంగిరెడ్డి అనే ఇద్దరిని అడ్డం పెట్టుకుని రాజశేఖర రెడ్డి నక్సలైట్లో ఉన్న కొంతమంది తనకు అనుకూలమైన ప్రేరేపించి చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి ప్రయత్నం చేసిన స్పష్టం. దాని వెనక ఉన్నది రాజశేఖర రెడ్డి. పైకి నవ్వుతా మాట్లాడినా సంఘటన జరిగిన తర్వాత వెళ్ళి ఏదో హడావుడి చేసిన బాబు గారి అలిపిరి సంఘటన వెనకాల ఉన్నది రాజశేఖర రెడ్డి. అయితే నేను ఇక్కడ తండ్రి కొడుకులకి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంటే ఇప్పుడు యువతకి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇందులో ప్రధానమైన నిందితుడు గంగిరెడ్డి అయితే 2004లో అధికారంలోకి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి ఒక ప్రపోజల్ పెట్టుకున్నారు. గంగిరెడ్డి గారిని ఇప్పుడు మన వైఎస్ జగన్ రెడ్డి గారు నిందితుల్ని నేరస్తుల్ని వెళ్ళి ఎట్లా అయితే కలుస్తున్నాడో, ఎట్లయితే మద్దతు ఇస్తున్నాడో, ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నాడో గంజాయి బ్యాచ్, ఆ బ్యాచ్ నేరస్తులు నిందితుల్ని రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయినా గంగిరెడ్డిని కలవాలని ప్రపోజల్ ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్న పెద్దలంతా ఏం చెప్పారంటే లేదు ఇది రైట్ టైం కాదు, ఆయన ఈ కేసులో ప్రధానమైన నిందితుడు నేరస్తుడు, మీరు కలవద్దు అని చెప్తే జగన్ రెడ్డి గారిలాగా వెళ్ళి కలవాలి. ఆయన ఆ ప్రోగ్రామ్ని రీషెడ్యూల్ చేసుకొని వద్దనుకున్నాడు. కానీ తెరవరకు కలిసారు, అది వేరే సంగతి. ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఊళ్ళో ప్రైవేట్ ప్రోగ్రాం పెట్టుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన సందర్భంలో కలిశాడు. అది ఇన్ఫార్మల్, అధికార కలవటం కాదు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు కలిసినట్టు కాదు. ఆయన కొద్దిగా సెన్సిబుల్గా వ్యవహరించారు ఈ ఘటనలో. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి గారు బాధితులకి అండగా ఉండవలసిన పరిస్థితుల్లో నిందితులకి నేరస్తులకి డైరెక్ట్గా అండగా ఉంటున్నారు. అంటే దీంట్లో వ్యూహం అంటే మెంటాలిటీ సైకాలజీ ప్రకారం ఏంటంటే ఒక నేరస్తుడికి, ఒక గంజాయి బ్యాచ్కి, ఒక డ్రగ్స్ బ్యాచ్కి, లేదా ఈ అక్రమాలు అన్యాయాలు రౌడీ షీటర్స్కి అండగా ఉండటం వల్ల కొంతమంది భయపడతారు. వీళ్ళన్నా ఈ బ్యాచ్ అన్నా ఈ గ్యాంగ్ అన్నా అలా భయపెట్టే వాళ్ళు ఈయనకు కావాలి. ఎందుకు అంటే ఫస్ట్ ఈయనకు ఒక రాజకీయ పార్టీ కావాలా, ఈయన మీద ఉన్న కేసులు వస్తున్న కేసులు కొద్దిగా ప్రొటెక్షన్ ఒక అంబరెల్లా కావాలంటే ఒక రాజకీయ పార్టీ కావాలి. సో ఇదే పార్టీ కంటిన్యూ చేస్తున్నాడు, చేయవలసి వస్తుంది. రేపటి రోజున ఏదన్నా ఈయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే ఈయన గురించి రచ్చ చేసి లొల్లి పెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించే విధ్వంసకారులు ఈయనకు కావాలి. అప్పుడే ఈయనకి సింపతి వస్తుందా, మైలేజ్ వస్తుందా అని ఆయన అనుకుంటున్నాడు.
అది రాదు, అది వేరే విషయం. సో అందులో భాగంగానే ఈయన ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటున్నాడు. ఎక్కడ విధ్వంసం జరిగినా కూడా వెళ్ళి అయ్యా నీకు నేను ఉన్నా అంటాడు, ఉన్నా అంటున్నాడు, శుభ ఆశీస్సులు ఇస్తున్నాడు. ఈ రకంగా రాష్ట్రంలో కొంతమందిని ప్రోత్సహిస్తూ రౌడీయిజాన్ని, అరాచకత్వాన్ని, ఈ విధ్వంస కాండని చేస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఒక బ్యాచ్ని రెడీ చేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా. దానివల్ల రాబోయే రోజుల్లో ఈయన అరెస్ట్ తథ్యమని ఆయనకు తెలుసు. ఆ పరిస్థితుల్లో పార్టీ ఉంటుందా ఉండదా అది డౌట్ఫుల్. ఆ పరిస్థితుల్లో ఈయనకి మద్దతుగా నిలిచేది రోడ్డు మీదకి వచ్చి చొక్కాలు ఎప్పతీసి రప్ప రప్ప అని అరిచేవాళ్ళు కావాలి అంటే ఇప్పటి నుంచే తయారు చేసుకోవాలి కదా. ఆ పనిలో ఆయన ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది నాకు. అనిపించడం కాదు సార్, వాస్తవం కూడా అది. ఎస్, వాస్తవం అది. రప్ప నరుగుతాం, మేము అధికారంలో వస్తే బలి తీసుకుంటాం, 2029లో మొదలు పెడతాం ఓచుకోతాం అని చెప్పి పోస్టర్లు వేస్తున్నారు, బ్యానర్లు కడుతున్నారు. దాంట్లో స్పష్టంగా వాళ్ళ పేర్లు రాస్తున్నారు. ఎవరైతే 10 మంది పిల్లలకి చేరి రాస్తున్నారో అంటే ఉత్సాహంతో రాస్తున్నామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఊపులో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు దిగిపోతున్నారు. అలా దిగిపోయే పిల్లల్ని కట్టడి చేయలేకపోతారు తల్లిదండ్రులు. రప్ప నరగటం ఏంటరా, మీరు ఏం చేస్తున్నారు, చదువుకోరా, లేకపోతే ఉద్యోగాలు చేయరా, లేదా జగన్ రెడ్డి వెనకాల తిరుగుతారని చెప్పి ఎందుకు ఆ కుటుంబాలు ఆ పిల్లల్ని కట్టడి చేయలేకపోతున్నారు. అంటే ఆ ఏజ్లో ఇటువంటి మాటలకి సైకలాజికల్గా అట్రాక్ట్ అవుతారు. అరే నువ్వు చదువుకో, వృద్ధిలోకి రా, డెవలప్ అవ్వు అంటే మైండ్లోకి ఎక్కదు. ఏయ్ రప్ప అన్నా నువ్వు ఎప్పుడు వస్తావు, విధ్వంసం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనగానే వీళ్ళకి టెంప్ట్ అవుతారు. అంటే ఏజ్ ప్రభావం. ప్లస్ రెండోది, జగన్ రెడ్డి గారి కంట్లో పడితే, ఆయన దృష్టిలో పడితే, వీళ్ళు జైలుకి వెళ్తే, ఆయన మళ్ళీ పరామర్శిస్తే సమాజంలో ఒక కిక్కు, అంటే పేరు అయితే వస్తుంది. చెడ్డ మంచి అనేది సెకండరీ, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పేరు వస్తుంది. అది మంచి చెడ. ఇప్పుడు గతంలో మంచి కోసం చేసేవాళ్ళు, ఇప్పుడు అదంతా చేంజ్డ్ సిస్టమ్, సైకాలజీ, మైండ్, థింకింగ్. సో ఈ విధంగా యూత్ అంతా కూడా అనవసరంగా ఈ ట్రాప్లో పడుతున్నారు, పడేటట్టుగా చేస్తున్నారు. లేకపోతే నిందించాలి. ఇక్కడ ఒక అంశం చెప్తాను నేను. ఇది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ మాట్లాడినట్టయితే మహిళలని గౌరవించే సంస్కృతి, సాంప్రదాయం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో మొదటిసారిగా మహిళలని వేధించటం, వెంటాడటం, హింసించటం స్టార్ట్ చేసింది జగన్ రెడ్డి గారు. ఇంట్లో తల్లిని చెల్లిని బయటికి దొబ్బేసిన జగన్ రెడ్డి గారు నిన్న అప్పలరాజు పర్యటనలో మహిళా ఎస్ఐ మీద దాడికి ప్రయత్నిస్తే మరి ఈయన ఖండించారా? ఖండించడు. ఎందుకు? మహిళ కదా, మహిళ అంటే గౌరవం లేదా? ఆయన ఉద్దేశం అదేనండి. నేనే నా తల్లిని చెల్లిని బయటికి గెంటేశానరా, మీరు అందరూ నన్ను అనుసరించేవాళ్ళు కూడా మీరు అట్లాగే ప్రవర్తించండి, మహిళలకు విలువ ఇవ్వకంటే, విలువ ఇస్తే వాళ్ళని మనం నెత్తి మీద ఎక్కి తొక్కుతారు, మీరు ఆ మాట వినబాకంటే వాళ్ళని ద్వేషించడని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఇదే సంఘటన కూటమి అధికారంలో ఉంది. రీసెంట్గా గుంటూరులో ఒక మహిళ మీద ఇబ్బందికరమైన పరిస్థితి తయారైతే ఆ చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన లోయర్ లెవెల్లో ఒక లీడర్ అయితే అతన్ని సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకున్నారు. అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు, అందుకే యాక్షన్ తీసుకున్నారు. కన్స్ట్రక్టివ్ థింకింగ్ వర్సెస్ డిస్ట్రక్టివ్ థింకింగ్. అదే మీరు కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ బాగా చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే 90% కన్స్ట్రక్షన్కి మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మంచి మనిషి, దార్శనికుడు, అభివృద్ధి చేస్తాడని మద్దతు ఇచ్చిన 10% మంది విధ్వంసం వైపు తిరిగి ఆ విధ్వంసాన్ని ప్రోత్సహిస్తూ సమాజాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఆ 10% మంది 90% మందిని హింసించే ప్రయత్నం చేస్తారు. 100% కరెక్ట్. ఇంకొక అంశం ఏంటంటే సైకలాజికల్గా ఈ విధ్వంసకరమైన రెచ్చగొట్టే భావజాలానికి తొందరగా అట్రాక్ట్ అవుతారు. డెఫినెట్గా అవుతారు. సైకాలజీ తొందరగా అట్రాక్ట్ అవుతారు, మంచి కంటే కూడా. ఇక్కడ ఇంకొక అంశం, నేను సూచన ఏంటంటే, ఈయన ఇంత ఊరేగింపు యాత్ర లాంటివి చేస్తున్నప్పుడు, ఇంత రచ్చ జరిగి శాంతి భద్రతల సమస్యలు జరుగుతున్నప్పుడు అసలు పర్మిషన్స్ కండిషన్స్తో కూడా ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినప్పుడు 8 వెహికల్స్కే పరిమితం చేయాలి. ఎక్స్ట్రా ఒక్కడొచ్చినా రానివ్వకూడదు, హౌస్ అరెస్టులు చేయాలి, లోపలేయాలి. అట్లా చేయకుండా వ్యవస్థలు కూడా మిన్నకుండా చూస్తూ ఉంటే, ఇందాక మనం అనుకున్నట్టు 10% మంది రేపు నేరస్తులుగా తయారైతే, వాడు 5 కోట్ల మంది అండి ప్రజలు ఏపీలో, 10% అంటే ఎంత? 50 లక్షల మంది. 50 లక్షల మంది నేరస్తులు, క్రిమినల్స్ అయితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? మీరు ఎంత అభివృద్ధినే చేయండి, ఎంత మంచిగానే చేయండి, ఎన్ని పరిశ్రమలను తీసుకురండి, వాళ్ళ భయపెట్టడానికి 50%, 10% మంది రెడీ అయిపోతారు. నేను అనేది ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి నా సూచన ఏంటంటే, ఎవరు ఏమనుకున్నా శాంతి భద్రతలు అనేది టాప్ ప్రయారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్. మరి ఈ విధ్వంసకాండ రెగ్యులర్గా రిపీటెడ్గా జరుగుతూ ఉంటే
పర్మిషన్స్ కండిషన్స్ పెట్టి కూడా ఎందుకు ఇవ్వాలా? నంబర్ 1. నంబర్ 2, ఇంకొక గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయండి ఎక్కడన్నా పర్యటనకి వెళ్తే. ఇక అక్కడ సామాన్య మనుషులు రారు, వాళ్ళతో పబ్లిక్తో సంబంధం లేదు. లేకపోతే ఏమవుతుంది? పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది. నిన్న పర్యటనలో ఒక డెడ్ బాడీ తీసుకెళ్తున్నటువంటి వెహికల్ ఆగిపోయింది. అది బాధ కదండి, చెప్పుకోవటానికి కూడా బాధ. డెడ్ బాడీ తీసుకెళ్ళి వెహికల్ ఆగిపోయింది. ఒక మహిళా ఎస్ఐని అసభ్యంగా ప్రవర్తించారు, ఒక సిఐని కొట్టారు, 2 కానిస్టేబుల్ని పడేశారు. అంటే రిపీటెడ్గా జరుగుతున్న ఈ ఓదార్పు లేకపోతే ఊరేగింపులో కొంత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని నా అభిప్రాయం. ఆయనకి సపరేట్ గ్రీన్ కారిడార్ ఇచ్చేసేయండి, అక్కడ ఎవడు మనుషులు. ఎందుకు సార్ ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగాడు, అక్కడ హెలికాప్టర్ అరేంజ్ చేసి హెలికాప్టర్ ఎక్కించి డైరెక్ట్గా సబ్జెక్టులు తింటే అయిపోయేదిగా. అది ఆయన ఉద్దేశం అది కలవటానికి కాదు కదా, మీరు మళ్ళీ మిస్టేక్ అని. అప్పలరాజుని కలవటానికి అయితే అలాంటి ఏర్పాట్లు వ్యవస్థలు చేస్తే ఇంత గందరగోళం ఉండదుగా. అసలు ఆయన పర్పస్ అది కాదు కదా, రచ్చ చేయటం అనేది పర్పస్, కలవటం అనేది పర్పస్ కాదు. అందుకే లేటుకి వెళ్ళాడు. లేటుకి వెళ్తే అలో చేయరని ఆయనకి తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి కలవకూడదు, కలవటం అనేది ప్రయారిటీ కాదు. అంటే ఈ రకమైన హింస క్రియేట్ చేయటం, వీటన్నిటి విషయాల మీద ఇప్పటికైనా కూటమి కానీ యంత్రాంగం కానీ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. శాంతి భద్రతల సమస్య వస్తుంది అనుకున్నప్పుడు పర్మిషన్స్ కూడా కండిషన్స్తో కూడా ఎందుకు ఇవ్వాలి? అంటే ఎంతకాలం ఎన్నిసార్లు ఇట్లా రిపీటెడ్గా జరిగేటట్టు చేస్తారు? దీనివల్ల మీరు అన్నట్టుగా యువత డైవర్ట్ అవుతుంది, శాంతి భద్రతల సమస్య వస్తూ ఉంది. దీనివల్ల ఇంకా కొంతమంది దీనికి ఇంకా ప్రేరేపించబడతారు, ఇంకా కొంతమంది యాడ్ అవుతారు. దీనివల్ల ఓవరాల్గా ఇది ఒక డిసీజ్ లాగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. స్ప్రెడ్ అయ్యింది సార్, ఆల్రెడీ స్ప్రెడ్ అవుతా ఉంది. జరిగే చర్చ కూడా అదే. జగన్మోహన్ రెడ్డి మీద 11-12 సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. సుమారుగా తండ్రిని అధికారం అడబెట్టి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. తాను అధికారం చేపట్టి 10 లక్షల కోట్ల పైగా దోచుకున్నాడు. ఇంత డబ్బు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయి. మనం కూడా చేస్తే తప్పేంటి? మనం కూడా అదే బాటలో వెళ్ళొచ్చు కదా, మనం ఒక 500 కోట్లు సంపాదించుకోవచ్చు కదా జగన్ రెడ్డి వెనకాల ఫాలో అయితే అని చాలామంది అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ ఎక్కువైనాయి. మీరు రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత వైట్ కాలర్ అఫెన్సెస్ ఎక్కువైనాయి, మీరు గమనించారా లేదు? ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఏంటి, ఆడున్నాడు, నేను రప్ప అంటే భయపడుతున్నారు. నేను ఒక మర్డర్ చేస్తే జగన్ రెడ్డి దృష్టిలో పడతా, సమాజంలో నేనంటే భయపడతారు, ఆ రకంగా దోసుకోవచ్చన్న దృక్పథం ఏర్పడతా ఉంటే ప్రభుత్వం వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటే ఈ సమాజం పరిస్థితి ఏంటి, దేశం పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే అండి. ఒకడిని చూసి ఒకటి ఇది అవలంబిస్తున్నాడు అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తా. అటవీ భూముల్ని కబ్జా పెట్టిన వాళ్ళు విజిలెన్స్ నివేదికలో తేల్చిన తర్వాత కూడా మాజీ మంత్రులు ఈరోజు కూడా అరెస్ట్ జరగల. ఆడుదాం ఆంధ్ర అవకతవకలు అరెస్టులు జరగల. రేషన్ బియ్యం అమ్ముకున్న వాళ్ళ అరెస్టులు జరగల. జగనన్న కాలనీలో అవినీతి జరిగినప్పుడు అరెస్టులు జరగల. మహిళల మీద హింసించిన వాళ్ళ మీద అరెస్టులు జరగల. సో నేనేమంటా అంటే ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ లీనియన్స్గా ఉంటే, లేదా ప్రొసీజర్ ఫాలో అవ్వద్దని నేను అనట్లే, ఎవరు అనట్లా. రూల్ ఆఫ్ లా బ్రేక్ చేయాల్సిన అవసరం, రూల్ ఆఫ్ లా ఉండాలి, రూల్ ఆఫ్ మ్యాన్ కాదు. కానీ ఏదైతే చర్యలు కనపట్టలేదో, ఇటువంటి విధ్వంసకరమైన శక్తులు ఇంకా విజృంభిస్తే సమాజం స్పాయిల్ అవుతుంది. తద్వారా రాష్ట్ర భవిష్యత్తు మీద దీని ఇంపాక్ట్ ఇంకొకటి ఉంటుంది, సైకలాజికల్ చైన్ ఇంపాక్ట్ అంటారు. ఎలా అంటే ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు భయపడి రాకపోతే అది టోటల్ రాష్ట్రానికి ఇంపాక్ట్ అవుతుందిగా. దానికి ఉదాహరణ కియా యాన్సిలరీ యూనిట్లని ఆ రోజు అక్కడ ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరిస్తే పారిపోయినాయి అన్నీ. దాదాపు 15 పరిశ్రమలు, ఇంకో 1,00,000 ఉద్యోగాలు వచ్చాయి అక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు చూసుకోవాల్సిన ప్రజలంతా. ఎస్, దాని ఇంపాక్ట్ ఏమైంది? ఈ రాష్ట్రానికి రావాల్సిన ఎకానమీ మీద దెబ్బపడింది. ఎకానమీ దెబ్బపడితే దాని ఇంపాక్ట్ మళ్ళీ ప్రజల మీద పడుతుంది. అంటే ఇన్కమ్ తగ్గిపోతూ ఉంది. మీరు చెప్పింది కియాకి చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళిపోయినాయి, చాలా వెళ్ళిపోయినాయి. అఫ్కోర్స్ అమర్ రాజాగా కియా కావచ్చు, చాలా వెళ్ళిపోయినాయి. ప్రజలు స్పష్టంగా కనపడేది అది అక్కడ. అంటే నేను అనేది దానివల్ల యాజ్ ఏ లార్జర్ ఇంపాక్ట్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెవెన్యూ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. తర్వాత ఇటువంటి బ్రాండ్ స్టేట్కి రావటం వల్ల ఇంకా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఏర్పడతాయి. సో ఇదంతా ఏమవుతుందంటే లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ మనం ఆలోచించినట్టయితే ఈ విధ్వంసకరమైన వ్యక్తులని, శక్తులని, పార్టీలని కంట్రోల్లో పెట్టడం అనేది దిస్ ఈజ్ ద హై టైం. ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. లేకపోతే ఇంకా యువత స్పాయిల్ అయిపోతారు. ఈ గోండాగిరి పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ కబ్జాలు పెట్టిన వాళ్ళు వాడు పెడితే ఏం చేయలేదు, నేను పెడితే ఏం చేస్తారు, అదే కదా మరి. ఆ ధోరణి ఇంకా పెరిగితే నష్టం జరుగుతుంది రాష్ట్రానికి అనేది ఆవేదన నాది, అంతే. జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ని కట్టడి చేసి కంట్రోల్ చేయకపోతే జగన్ రెడ్డితో పాటు ఇంకా కొంతమంది యువత చెడిపోయి
ఆఖరికి అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తూ సమాజాన్ని భయపెట్టి వాళ్ళు ఎలాంటి విచ్ఛిన్నకరణ ఘటనలను చేసే దారికి తీసే అవకాశం ఉందని యువతని మంచి మార్గంలో పెట్టాలంటే జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అంటూ విశ్లేషించిన తన అభిప్రాయం తెలిపిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.